పట్టణంలోని ఇంద్రకీలాద్రి శ్రావణ శోభను సంతరించుకుంది. ఆర్జిత సేవగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. ఈ సామూహిక ప్రత్యేక పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉదయం నుంచే భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తారు. మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క మహిళ కూడా శ్రీ లక్ష్మి వరలక్ష్మి పూజను చేసుకోవడం అమ్మవారికి ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఇంద్రకీలాద్రి పైన సామూహిక వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. సామూహిక వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో ఉచితంగా భక్తులంతా కూడా ఎవరైతే ఫ్రీ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఉంటారో వారందరూ కూడా ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకుని దాదాపుగా 1500 మంది మహిళలు ఒక్కసారి అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వరలక్ష్మి వ్రతానికి సందర్భంగా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కావచ్చు, ఇంట్లో చేసుకుని తిరిగి అమ్మవారి సన్నిధిలో చేసుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాం. స్వామి చెప్పండి, వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేవి? ఈ లాభం కలగదు అని చెప్పలేము. సమస్తమైనటువంటి సౌభాగ్యములు, ఐశ్వర్యములు, సంపద, యశస్సు, కీర్తి, సంతతి సమస్తము కూడా వరలక్ష్మి అనుగ్రహంతో పొందుతున్నాం. అమ్మవారి నామములో ఉన్నది వరములు అనుగ్రహించే తల్లిని. కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతాన్ని, కల్పోక్తమైన ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ప్రతి స్త్రీ ముత్తేదువు ప్రతి సంవత్సరం కూడా ఆచరించేటువంటి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు ఉన్నారు కొంతమంది, వారిని మాట్లాడిద్దాము. అలాగే చెప్పండి, ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారా? అమ్మవారి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ప్రతి శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరికి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి. మాకు చాలా సంతోషంగా ఉంటది. ఇక్కడ కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు చాలా బాగా చేశారు. మేము కూడా చాలా వరుస క్రమంలో కూర్చోబెట్టి చాలా ప్రశాంతంగా జరుగుతుంది పూజ. మాకు కూడా ఇంట్లో చేసుకున్న ఇక్కడ చేసుకున్నట్టే ఉంది. ఈ మహిళలు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఉచితంగా అమ్మవారికి ఎలా అనిపిస్తోంది అమ్మవారి సన్నిధిలో పూజ చేసుకోవడం? ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం అన్నమాట. సో ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది. ఈ ఛాన్స్ రావడం చాలా అరుదు. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇలా ఉచితంగా అమ్మవారి ప్రసాదం చేసుకునేందుకు, పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఆలయంలో అన్ని కూడా కలశం ఏర్పాటు చేయడం కావచ్చు, పువ్వులు, నీళ్లు, కొబ్బరికాయలు అన్ని కూడా దేవస్థానం వారే అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు సకల సౌభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా దాదాపు 1500 మంది మహిళలు ఒక్కసారిగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా వరలక్ష్మి వ్రతం ఆచరించుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. దాదాపుగా గంట నుంచి గంటన్నర పాటు సామూహిక వరలక్ష్మి వ్రతం ఆచరించిన భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం, ప్రసాదం, తీర్థం ఇచ్చిన తర్వాత పంపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం అత్యంత అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతుంది. కెమెరా పర్సన్ కిషోర్ తో గాంధీ, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ల అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వారికి దేవస్థానం అధికారులు పసుపు, కుంకుమ, చీరతో పాటు పూజా సామగ్రిని ఉచితంగా అందజేశారు. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమై శుక్రవారంతోనే ముగుస్తూ ఉండటం విశేషమని అర్చకులు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో మహిళా భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున కూడా మహిళలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా,
మావుళ్ళమ్మ ఆలయం ఎక్కడైతే ఉందో భీమవరంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు విరివిగా కూడా తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆలయ సహాయ కమిషనర్ నగేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎంతమంది వరకు భక్తులు వచ్చారు, ఎలా జరుగుతుంది కార్యక్రమం? జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. మన అందరి ఎలువేల్పు శ్రీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దగ్గర శ్రావణమాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపాలని తలపెట్టి, ఆ విధంగా పెద్దలందరూ సహకారంతో పాటు దేవస్థానం ప్రధాన అర్చకుల ప్రాతిపదికన కూడా దాతలు విశేషంగా స్పందించారు. దాతలు దేవస్థానంతో కలిపి గత 4వ వారం, ఇప్పుడు 5వ వారం, గత వారం 1100 మంది వరకు చేస్తే ఈసారి 1500 మంది వరకు మనం ఈ వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా చేయడం జరిగింది. ప్రతి వస్తువు అన్నీ కూడా దేవస్థానం సమకూర్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు అనూహ్యమైన స్పందన వచ్చి చాలా విశేషంగా వచ్చారు. ఉదయం ఈ భక్తులు వరలక్ష్మి వ్రతం కూర్చోబెట్టి స్థలాభావాలు కూడా ఇబ్బంది ఏర్పడినప్పటికీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా చేసి అందరూ సౌభాగ్యం చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను. దాదాపు 1500 మంది పైగా వచ్చారన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 1500 మందికి వాటర్ ప్రూఫ్ టెంట్లు, అలాగే ఎండ తాగకుండా అలా కిందని వాళ్ళు కూర్చోవడం బరకాలు, అలాగే పూజా ద్రవ్యాలు, అలాగే అన్నప్రసాదం వితరణ కూడా, అన్నప్రసాదం కూడా చాలా విశేషంగా కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ అందరికీ ప్రసాదం, ప్రతి ఒక్కరికి ప్రసాదం అందేలాగా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అన్నప్రసాదం కూడా పెళ్లి విందులాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేక కార్యక్రమాల్లో. ఆ విధంగా కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు శ్రావణ శుక్రవారం ఏ విధంగా జరుగుతుంది ఉదయం నుంచి? ప్రతి సంవత్సరం కూడా 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం స్వామికి వరవర్షాలు చేస్తూ ఉంటాం. స్త్రీలందరి గురించి వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని, సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పని సంతాన అభివృద్ధి చెందాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చే ఈ శ్రావణ మాసం, దానిలో భాగంగా మొన్న 4వ శుక్రవారం నాడు చేయడం జరిగింది స్వామి వరవర్షాలు. 1000 మంది అనుకో సుమారు 1600 మంది పైన భక్తుల తాకి విపరీతంగా వచ్చింది. ఈ భక్తులందరూ కోరిక మేరకు మన 5వ శుక్రవారం ఉంది కాబట్టి శ్రావణ మాసం ఈ రోజు కూడా మన స్వామి వరలక్ష్మి వ్రతాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అమ్మవారికి పుట్టినరోజైన మెంటేవారి చేత ఈ వచ్చిన మహిళలందరికీ కూడా శేష వస్త్రం అంటే చీరలు పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలోనే కాదు, విడి రోజులు అంటే ఉత్తప్పుడు కూడా అమ్మవారిని సేవించుకుంటే మహిళలందరూ కూడా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి, శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. ఏ గ్రామ దేవతకైనా సరే కపాలమాల ఉండదు, మన అమ్మవారి కపాలమాల ఉంటుంది. అంటే కాళికామాత స్వరూపం అమ్మవారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటే మీ సౌభాగ్యం, అలాగే మీ భర్తలు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. చూసినాం కదా, ఈ రోజు అంటే 5వ శుక్రవారం ఎప్పుడూ లేని విధంగా కూడా శ్రావణ మాసంలో 5వ శుక్రవారం రావడంతో ప్రత్యేకించి కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా చేసినట్లు ఆలయ అధికారులు కానీ ఆలయ అర్చకులు కానీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, భీమవరం, మావుళ్ళమ్మ.